హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ముందు చెప్తాను, వీడియో చూస్తుండండి. చూసే వాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే నేను కొత్తగా ఒక డెసిషన్ కొత్తదేం కాదు, పాతదే. ఈరోజు నుంచి ఇంట్లో కొన్ని ఆహారపు అలవాట్లు అయితే మారుద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను మారాలి, తర్వాత పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఈరోజు నుంచి ఇంట్లో కొంచెం మంచి ఫుడ్ అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు నూజివీడులో ఉండేటప్పుడు అన్నీ మంచి హ్యాబిట్సే చేసేవాళ్ళమండి. పిల్లలకు కూడా నేను సరిగ్గా పెట్టట్లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. చెర్రీని చూస్తుంటే బక్కగా అయిపోతున్నాడు. సో ఈ రోజు నుంచి అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే ఇలా మంచి ఫుడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలు ఎవరు లేగలేదు కాబట్టి పొద్దున్నే నేను లేచి బ్రష్ చేసి వాకింగ్ చేస్తున్నాను. నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. అంతే, కొన్ని మంచి విషయాలు చేస్తున్నప్పుడు ప్రకృతి ఇలాగే ఆనందిస్తుంది అనమాట. ఇంకా ఉదయాన్నే లేచి కరెంట్ వచ్చిన తర్వాత ఒక అరగంట వాకింగ్ చేశాను అనమాట. రోజు చేద్దాం అనుకుంటే, అంతకుముందు డైలీ వాకింగ్ చేసేదాన్ని ఒక అరగంట అయినా సరే. ఈ మధ్య అస్సలు చేయట్లేదు. శాన్వి పుట్టిన దగ్గర నుంచి 1 year అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇంకా అక్కడ బాక్స్లో ఏంటంటే రాత్రి బాదం పప్పు అయితే నానబెట్టాను అనమాట, చెర్రీ కోసం, అలాగే నా కోసం, ఇంట్లో వాళ్ళందరి కోసం అనమాట. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టాను, 2 eggs, చెర్రీ కోసం ఒకటి, నా కోసం ఒకటి అనమాట. ఇంకో పక్కన హాట్ వాటర్ కాస్తున్నాను. హాట్ వాటర్ వర్షాకాలం చలికాలం అనే కాదు, రోజు ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా ఎంటీ స్టమక్తో 1 గ్లాసుడు హాట్ వాటర్ తాగితే చాలా మంచిదండి. మన స్టమక్ క్లీన్ అయిపోతుంది, ఫ్యాట్ కూడా తొందరగా కరుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగుతున్నాను అనమాట. అంతకుముందు డైలీ గ్రీన్ వాటర్ తాగేదాన్ని, కానీ అది అలవాటు ఇప్పుడు తప్పిపోయేసరికి ఒక్కసారిగా తాగగానే ఏదోలా అనిపించింది. ఇంక ఇక్కడ ఈరోజు చెర్రీకి స్కూల్ ఉంది కాబట్టి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి బీరకాయలు అయితే తీసాను. చక్కగా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు. అవన్నీ అయితే కట్ చేసుకుని చెర్రీ కోసం అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇంకా రోజు పిల్లోడికి ఎగ్, 1 గ్లాస్ పాలు అయితే ఇప్పుడు ఇవ్వను, ఎందుకంటే ఎగ్ తిని బాదం తిని టిఫిన్ తినేటప్పటికే వాడి స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం పాలైతే నైట్ ఇచ్చేస్తాను. ఇంకో చెయ్యి ఉంది కదా, తీసుకో. ఈ చేస్తూ తింటూ చదువుకోమ్మా. తింటూనే తర్వాత చదువుకోవడం కాదు, తింటూ చదువుకోవాలి, చదువుకుంటూ తినేసేయాలి. ఓకేనా? తినేసే, చదువుకో త్వరగా, రేపే కదా ఎగ్జాము, చదివేసే. చక్కగా ఉదయాన్నే లేచి చదువుకుంటున్నాడు. బ్రష్ చేసేసి వాడికి ఎగ్గు బాదం ఇచ్చేసాను. కొంతసేపటి తర్వాత చక్కగా టిఫిన్ పెడితే చక్కగా తింటాడు. ఇంకా నా కోసం, శాన్వి కోసం పాలైతే కలుపుకున్నాను. ఇంకో పక్కన మాస్టర్ కోసం అయితే ఓట్స్ కలుపుతున్నారు. మీకు తెలిసిందే కదా, మాస్టర్ కూడా రోజు ఉదయాన్నే టిఫిన్ తినరు, అంటే డైలీ అని కాదు, అప్పుడప్పుడు తింటారు టిఫిన్. ఓట్స్ మాత్రం డైలీ మార్నింగ్ తింటారనమాట. చాలా మంచి ప్రోటీన్స్, ఫైబరు, కాల్షియం ఉన్నవి. కార్బోహైడ్రేట్స్ మాత్రం టోటల్గా అవాయిడ్ చేయాలి. అలాగే బయట ఫుడ్ కూడా నేను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి. చెర్రీకి అయితే అన్నం కూర బాక్స్ ఈరోజు పంపించేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఏంటో ఈ రోజు నుంచి ఈ మంచి హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయి. అంతకుముందు చేసేవాళ్ళం, కానీ గుడివాడ వచ్చి నాకు చేయట్లేదు. 1 year నుంచి వదిలేశాను. అంటే డైటింగ్ చేస్తే కొంచెం తక్కువ తింటే మళ్ళీ మిల్క్ రావు, శాన్వికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫుల్గా తినేసాను. ఇంక ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, ఆల్మోస్ట్ శాన్వి అన్నీ తినేస్తుంది, మిల్క్తో ప్రాబ్లం లేదు కాబట్టి. ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూపిస్తాను. అన్నీ తింటూనే వాకింగ్ చేస్తూనే మెల్లగా అలా హెల్త్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను. ఆల్మోస్ట్ మార్నింగ్ నేను ఇదే తింటాను, చూపిస్తాను చూడండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఎగ్, బాదము, క్యారెట్ తీసుకుంటున్నాను. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి, ఫ్యాట్ లేనివి తీసుకోండి, ఆయిల్ లేనివి తీసుకోండి మార్నింగ్ టైము. అప్పుడు చక్కగా మనం హెల్తీగా ఉంటాం అనమాట. మ్యాక్సిమం నైట్ టైం కూడా నేను అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫుడ్. అంటే టోటల్గా ఫుడ్ అవాయిడ్ చేయను, ఏదో ఒకటి తింటానమాట, ఫ్యాట్ లేనివి. బయట అయితే అస్సలు తిన్ను, ఆయిల్ లెస్గా తిందాం అనుకుంటున్నాను. అలాగే పిల్లలకి కూడా, కానీ పిల్లలకి మాత్రం నేను ఇవే పెట్టాను. పిల్లలకి మాత్రం చక్కగా ప్రోటీను, ఫైబరు అన్నీ ఉండేవి చక్కగా టిఫిన్ కూడా పెడతాను, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా అన్నీ ఇవ్వాల్సిందే. ఇంక ఇక్కడ శాన్వి పాప అయితే చక్కగా పొద్దున్నే లేసి మంచి హంగ్రీగా ఉందన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ లేట్ అవుతుందని చెప్పేసి వేడివేడిగా పాలు కాచాను కదా, ఆ పాలు అయితే శాన్వి పాపకైతే పట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈలోపు వంట రెడీ అయిపోయింది. చెర్రీ కోసం అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇంట్లో స్వీట్స్ ఉన్నాయని చెప్పి అవి అయిపోయేంత వరకు ఇంకా పాపం చెర్రీకి అవే స్నాక్స్ పెడతాను అనమాట. మేము డైలీ మార్నింగు క్యారెట్సే తినాలని లేదు, ఫ్రూట్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు మీరు.
చెర్రీ స్కూల్కి వెళ్ళిపోయాడు. మాస్టర్ కూడా పని ఉంటే బయటికి వెళ్ళారు. అంటే బుక్స్ వచ్చినాయి అంట, మెటీరియల్స్ అవి తీసుకురావడానికి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళారు. ఇంకా శాన్వి పాప స్నానం చేసి పడుకోబెట్టేశాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, ఓన్లీ ఎగ్స్ క్యారెట్, అది కూడా 1 క్యారెటే తిన్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10 అయింది. అప్పుడే ఆకలి మొదలైందనమాట. కానీ ఏం తినాలనుకుంటే మళ్ళీ ఒక క్యారెట్ తెచ్చుకొని తినటమే తప్ప ఏం తిన్నమాట. మళ్ళీ ఒక క్యారెట్ తెచ్చుకుని అలా తింటూ వర్క్ చేసుకుంటమే తప్ప ఏం తినకూడదు అనమాట. ఏం తినదలుచుకోవట్లేదు. ఇక నుంచి బయట ఫుడ్, ఫ్రైడ్ రైస్లు కానీ, పానీపూరీలు కానీ, చాట్లు కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ, బిర్యానీలు కానీ అన్నీ తగ్గించేస్తున్నాను అనమాట. ఈరోజు నుంచి నేనేమీ తినట్లేదు. నేనైతే కొంచెం హెల్తీగా ఉందాం అనుకుంటున్నాను. అలాగే కొంచెం వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆకలేసినా కానీ సరే ఏం తినను. చక్కగా ఆఫ్టర్నూన్ అయితే ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇది ఏమీ వేయలేదన్నమాట, ఓన్లీ ఒక హాఫ్ బాయిల్డ్ వేసుకుంటున్నాను. బీరకాయ కూరతో అసలే తక్కువ తిందాం అనుకుంటున్నాను, అందులో బీరకాయ కూరతో ఇంకేంటని ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది అనమాట. 3:45 అయింది. చెర్రీ అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు, వచ్చే టైం అవుతుంది. చెర్రీ కోసం ఈవినింగ్ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టాను అనమాట. నేను కూడా స్వీట్ కార్న్ చాట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా స్వీట్ కార్న్ తినకుండా స్వీట్ కార్న్ చాట్ చేసుకున్నాను. ఏంటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవిగోండి, ఇవేమో చెర్రీ కోసం, మాస్టర్ కోసం ఉడకబెట్టినవి. ఇంక ఇవే నా కోసం ఉడకబెట్టుకునేవి అనమాట. స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టినవి అనమాట. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నానంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే ఇక్కడ నేను కారం యూజ్ చేయట్లేదు, స్పైసీ కోసం మిరియాల పొడి ఉంటే యూజ్ చేయొచ్చు. నా దగ్గర యాక్చువల్గా మిరియాల పొడి లేదు, సో నేనైతే మసాలా వేస్తున్నాను. గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాట్ మసాలా కూడా లేదు. ఇంకా ఇక్కడ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, ఇంకా బాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే ఇవన్నీ అంత బాగుంటుంది అనమాట చాటు. వేసిన తర్వాత మెయిన్ టేస్ట్ ఈ నిమ్మకాయ అండి. ఈ లెమన్ లేకపోతే ఈ చాట్ చేసుకోవటమే వేస్ట్ అనమాట. ఇంకా హాఫ్ చెక్క తీసుకుంటున్నాను, కొంచెమే కాబట్టి. ఇవన్నీ వేసి బాగా కలిసేలా కలుపుకొని ఇంకా డైరెక్ట్గా తినేయటమేనమాట. ఇది స్వీట్ కార్న్ చాట్ అనమాట. ఇదైతే నేను పిల్లలకి ఇవ్వట్లేదు, ఓన్లీ నా కోసమే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవైతే పిల్లల కోసం అనమాట. ఇంక ఇలా డైరెక్ట్గా కలిపేస్తేనే, అవసరమైతే మీరు క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ అనమాట తగ్గండి. నా చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను తినేస్తాను, మెల్లగా తింటూ ఉంటాను. చెర్రీ వచ్చేలోపు చెర్రీ రాగానే వాటికైతే ఇవి ఇచ్చేస్తాను అనమాట. మాస్టర్ రాగానే మాస్టర్కి కూడా. చూడండి, చాట్ చూడటానికి కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. చెర్రీ శాన్వి అయితే చక్కగా ఆడుకుంటున్నారు, వర్షం పడుతున్నా సరే. ఇంకా ఇది అండి నేను ఈ రోజు నుంచి తీసుకున్న డెసిషన్ ఏంటంటే, కొంచెం నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, మంచి ఫుడ్ తిందాం అనుకుంటున్నాను. మనతో పాటు మన పిల్లలకు కూడా మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలని చెప్పేసి బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చెప్పి నేనైతే ఇది స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి నేను ఇంట్లో తీసుకున్న డెసిషన్ ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.